శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో రాహు, అష్టంలో బృహస్పతి, భాగ్యంలో కుజుడు, లాభస్థానంలో బుధాదిత్యోగం ఉంటే శుక్రుడు నీచబడి 12th హౌస్లో కూర్చున్నాడు. ఓ రకంగా అంటే అష్టమాధిపతి ఏ స్థానం ఉండడం ఒక చిన్న యోగంగా చెప్తాం. కానీ నీచబడ్డాడు కాబట్టి నీచం భంగ యోగం అవ్వాలి. గురుడు యొక్క దృష్టి పడింది కాబట్టి భంగి యోగంలో తీసుకురావాలి. సో శుక్రుడు వల్ల ఒక 50-50 పాజిటివ్ ఉంటే 50 నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఏదైనా పాజిటివ్గా థింక్ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రాధిపతి కాబట్టి డెఫినెట్గా ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు 50-50గా ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏమి జరగదు 15 రోజుల్లోనే. అలాగే ప్రమోషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా న్యూట్రల్గానే ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ మనం చేయకండి, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా, కొత్త వెంచర్స్ చేయాలనుకున్నా దాన్ని పెద్దగా మీకు సపోర్టింగ్గా కనబడే అవకాశం అయితే కనబడదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని రాజ్యంలో ఎవరు లేనప్పటికీ భాగ్యంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు అంత పెద్దగా లక్ ఫేవరింగ్ చేసే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ అన్నీ కొంతవరకు న్యూట్రల్గా పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాల్లో మీకు ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు, అందులో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కన్స్ట్రక్టివ్గా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక బెనిఫిషియల్గా ఉండే అవకాశం బాగానే కనబడుతుందని చెప్పగలుగుతాం. ఇక నెక్స్ట్, ఇంతకుముందు ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఐరన్ కోర్ మీద ట్రేడ్ చేయడం ప్రయత్నించండి. ఆయిల్స్, తర్వాత వైన్ షాప్స్, వాటికి సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రాహు, పంచమలో శనీశ్వరుడు ఉన్నాడు. వీటన్నిటికీ ముఖ్యంగా గురుడు అష్టంలో ఉన్నాడు, కొలెస్ట్రాల్ థైరాయిడ్ తీసుకురావడానికి. శుక్రుడు 12లో ఉన్నాడు, కొంతవరకు యోగము కొంతవరకు దోషం కూడా చూపిస్తున్నాడు. వాడు ఎముకలకు సంబంధించిన దోషం చూపిస్తాడు. సో వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆ స్వామివారికి ఆకుపూజ కానీ వడమాల పూజ కానీ చేయడము ఈ యొక్క 15 రోజుల్లో 1-2 సార్లు చేయడం ప్రయత్నం చేయండి. ఆ ప్రసాదం తీసుకోవడం ప్రయత్నం చేయండి. దీనివల్ల కొంతవరకు సంకట విమోచన జరిగి కొంత ఆరోగ్యం స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆకుపూజ చేసేటప్పుడు అష్టోత్తరం కాదు, సహస్రనామాలతో ఆకుపూజ చేయించండి. అలాగే వడమాల చేసినప్పుడు అష్టోత్తరం అంటే 108 వడలతో కలిసిన వడమాలతో పెట్టి పూజ చేయించండి. ఇది తప్పదు, ఇలా చేయించండి. ఈ 2 కాని పక్షంలో, ఇంకా జరగని పక్షంలో అంటే మీరు వీలైనంత వరకు శనీశ్వరుడికి కొంతవరకు తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ మూడిట్లో ఏ చేసినా కూడా కొంత సంకట విమోచన జరిగి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.